నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను పద్మ. తెలంగాణలోని పేదలకు ఇది ఒక చేదు వార్త. ఎంతో మందికి సంజీవినిగా ఉన్న ఆరోగ్యశ్రీ సేవలు నెట్వర్క్ ఆసుపత్రిలో నిలిచిపోనున్నాయి. నేటి అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ కింద వైద్య సేవలను నిలిపేస్తున్నట్లుగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ స్పష్టం చేసింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు పేరుకుపోవడంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రాకేష్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇది గత ఏడాది కాలంగా ఆరోగ్యశ్రీకి 18 నెలలుగా ఈహెచ్ఎస్ కు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం చెల్లించడం లేదని ఆయన ఆరోపించారు. పేరుకుపోయిన బకాయిల వల్ల ఆసుపత్రుల నిర్వహణ తీవ్ర భారంగా మారిందని, ఈ పరిస్థితుల్లో సేవలను కొనసాగించలేమని ఆయన వివరించారు. నెట్వర్క్ ఆసుపత్రుల లెక్కల ప్రకారం ప్రభుత్వ బకాయిలు సుమారు 1200 కోట్ల రూపాయల వరకు నుంచి 1400 కోట్ల వరకు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నెట్వర్క్ ఆసుపత్రులకు 100 కోట్ల రూపాయలు విడుదల చేసింది. అయితే ఈ మొత్తం ఏమాత్రం సరిపోదని, బకాయిలతో పోలిస్తే ఇది చాలా తక్కువని ఆసుపత్రుల యాజమాన్యాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. అందుకే ముందుగా ప్రకటించినట్లే సేవలు నిలిపివేయాలన్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్లుగా తేల్చి చెప్పాయి. వాస్తవానికి సెప్టెంబర్ 1 నుంచే సేవలు నిలిపివేస్తామని గత నెల 21న ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వానికి లేఖ రాశాయి. దీంతో ఆగస్టు 30న ప్రభుత్వం వారితో చర్చలు జరిపింది. 1-2 రోజుల్లో కొంత మొత్తాన్ని విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో ఆసుపత్రులు తమ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేశాయి. అయితే 15 రోజులు గడిచినా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ఇక సేవలు నిలిపివేయక తప్పడం లేదని ఆసుపత్రులు అంటున్నాయి. మరోవైపు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వర్గాలు మాత్రం బకాయిల విషయంలో భిన్నమైన లెక్కలు చెబుతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రులకు 530 కోట్ల రూపాయలు, ప్రభుత్వ ఆసుపత్రులకు 550 కోట్ల రూపాయలు, మొత్తం కలిపి 1100 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని పేర్కొంటున్నాయి. ప్రభుత్వ హామీ, ఆసుపత్రుల సమ్మె నిర్ణయంతో ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు తెలంగాణ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రమేష్ గారు. ఇక అదే విధంగా మరొక గెస్ట్ కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు, బేతి మహేందర్ రెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి మహేందర్ గారు, అదేవిధంగా రమేష్ గారు. నమస్తే అండి. ఓకే, రమేష్ గారు చెప్పండి, అసలు ఎందుకు ఆరోగ్యశ్రీ నిలిపివేయడానికి, అంటే ప్రభుత్వంతో చర్చలు జరిపారు కదా, ఏం జరిగిందంటారు అసలు? లేండి, ప్రభుత్వంతోనే చర్చలు ప్రతిసారి జరుగుతూనే ఉన్నాయి. ఎవ్రీ 1 to 2 years మా బాధలు ఇలాగ చెప్తున్నాము. కానీ ప్రతిసారి వాగ్దానాలు ఇస్తున్నారు, కానీ ఒక్కసారి కూడా అది పర్మనెంట్ నెరవేర్చట్లేదు. మేము డాక్టర్లం అయి ఉండి పేషెంట్ సేవ చేయాలి, కానీ ప్రతిసారి హైదరాబాద్కి వచ్చి మా డబ్బులు మాకు ఇవ్వండి, నడపలేకపోతున్నామని చెప్పుకోవడానికి చాలా బాధ కలిగిస్తోంది. ఎప్పటికి కూడా ఆమె అడిగినప్పుడల్లా ప్రతిసారి 1000-1200 కోట్లు బకాయిలు ఉంటాయి, అడగగానే ఒక 100-200 కోట్లు ఇస్తున్నారు, మళ్ళీ అదంతే, మళ్ళీ యథాస్థితి అన్నట్టు. సో ఈసారి ఇలా కాదు, ఏదన్నా ప్రతిసారి మనం రోడ్ ఎక్కడం కరెక్ట్ కాదు, ఏదన్నా కరెక్ట్ గా చూసుకుందాము. మేము చేసేది అంతా ఏది అంటే అండి, దీంట్లో పెద్దగా లాభం ఏమీ ఉండదు. దీంట్లో ఇది ఒక ప్రజాసేవ లాగానే చేసేది, అందులో పెద్దగా డబ్బులు మిగలవు, ఏమీ ఉండవు దాంట్లో. బట్ దానికి కూడా మేము డబ్బులు ఖర్చు పెట్టుకొని సప్లయర్లకి పేమెంట్ చేయలేక, డాక్టర్లకి వాళ్ళ ఫీజులు ఇవ్వలేక, ఇక చాలా ఇబ్బంది, ట్యాక్సెస్లు కానీ ఇవన్నీ చాలా ఉంటున్నాయి. ఇవన్నీ కట్టలేక మేము నిస్సహాయత వ్యక్తం చేస్తున్నాం. డాక్టర్లు కూడా పని చేయమంటున్నారు, 2 డాక్టర్లు వెళ్ళిపోయారు, మేము రామంటున్నారు. వాళ్ళు కూడా ఎంతకని చూస్తారు చెప్పండి. 5-6 నెలల నుంచి డాక్టర్లకు పేమెంట్ ఇవ్వలేకపోతున్నాం, 5-6 నెలలు సప్లైర్లకు పేమెంట్ ఇవ్వలేకపోతున్నాము. అది పరిస్థితి. అంటే దాదాపు ఎప్పటి నుంచి బకాయిలు ఉన్నాయంటారు? ఎంత మొత్తంలో ఉంది? మీరు అన్నట్టు నిజంగానే ప్రైవేటు 530, ప్రభుత్వ ఆసుపత్రులకి 550 కోట్లు అంటున్నారు. ఎవ్రీ ఇయర్ దాదాపుగా 1 year మనీ బ్యాక్ లాగ్ ఉంటాయండి, ప్లస్ ఆర్ మైనస్, ఒకసారి 100-200 అటు ఇటు ఉంటాయి. యావరేజ్ గా ఎవ్రీ ఇయర్ 1 year బకాయిలు ఉంటాయండి. ఇప్పుడు బకాయిలు ఒకటి కాకుండా మెయిన్ గా మేము అడిగేది ఏంటంటే, ఆరోగ్యశ్రీ అనేది 2007లో స్టార్ట్ అయింది. అప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్ ని రిక్వెస్ట్ చేసి ఏంటంటే, బీపీఎల్ ఫ్యామిలీలో 20% ఉంటారు, బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీ 20% ఉంటారు, వాళ్ళకు కొన్ని డిసి జబ్బులు వస్తే వైద్యానికి గవర్నమెంట్ లో ఇబ్బంది అవుతుంది. సో మీ దగ్గర ఇట్లా కొన్ని మంచాలు ఖాళీ ఉంటాయి కాబట్టి వాటిని వాడుకుంటాము, కొంచెం తక్కువలో మీకు మనీ ఇస్తాం, మీకు అయ్యే మందులు ఖర్చులు, బేసిక్ ఖర్చుల మందము తక్కువ ప్యాకేజీలో మనీ ఇస్తాము, టేక్ ఇట్ యాజ్ సర్వీస్ అన్నప్పుడు చెప్పారు. మేము 20% కేసులు కదా, సరే పోనీ అని మేము అందరం ముందుకు వచ్చాము. కానీ అది 20% కాస్త ఇప్పుడు 80% పెరిగింది. సో 80% ప్యాకేజెస్
అప్పుడు వాళ్ళు ఇచ్చిన ప్యాకేజ్ ఎలా అంటే అండి, మందులు, పరీక్షలు, డాక్టర్ ఫీజులు, ఇంకా బ్లడ్ అట్లా ఏమన్నా అన్ని ఇచ్చేస్తే, సర్జన్ ఫీజులు అన్ని ఇస్తే ప్రతి హాస్పిటల్ కి ఈచ్ ప్యాకేజ్ లో ఒక 5,000 కన్నా మిగిలవు ఒక హాస్పిటల్ రన్ చేయడానికి. అంటే ఒక పేషెంట్ 5 రోజులు ఉన్నాడు అనుకోండి, 5,000 వస్తాయి అన్నట్టు హాస్పిటల్ కి. అంటే ₹1,000 పర్ డే హాస్పిటల్ బిల్ పేషెంట్ కి వచ్చినట్టు. దాంతోని హాస్పిటల్స్ ఆర్ ఇంపాసిబుల్ టు రన్ ది హాస్పిటల్స్. ఎందుకంటే ఒక చిన్న సెగ్మెంట్ హాస్పిటల్స్, తాలూకా లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ చిన్న హాస్పిటల్కి ప్రతిరోజు ప్రతి బెడ్ నుంచి 5-6 వేలు పేమెంట్ వస్తే తప్పించి ఇప్పుడున్న ఖర్చులు కానీ, శాలరీస్ కానీ, రెంట్లు కానివ్వండి, కరెంట్ బిల్లు కానివ్వండి, ఎవ్రీథింగ్ కట్టడానికి హాస్పిటల్ సరిపోవు అన్నట్టు. సో ప్రతి బెడ్కి మినిమం 5-6 వేలు పర్ డే రావాలా. కానీ ఇప్పుడు ఆరోగ్యశ్రీలో ఇచ్చేది ఏంటంటే పర్ డే 1,000 కన్నా ఎక్కువ మిగలదు. అది ఏమన్నా బేబీ పేషెంట్ కాంప్లికేట్ అయింది అనుకోండి, ఇంకా మైనస్లోకి వెళ్ళిపోతాం. డబ్బులన్నీ ఖర్చు పెడతాం, మైనస్లోకి వెళ్తాము. ఈ ఖర్చు పెట్టిన పైసలు 1 ఇయర్ దాకా రావు. ఈ లోపల బ్యాంక్ లోన్ రేజ్ చేస్తున్నాము, ఆ ఇంట్రెస్ట్ కట్టలేక ఆ ఈఎంఐలు బకాయిలు, ఆ ఈఎంఐలు బౌన్స్ అవుతున్నాయి. ఆ విధంగా ప్రాబ్లం అవుతుంది. సో మెయిన్ గా ఇట్ ఈస్ ద ప్యాకేజ్ 2007 లో. అండ్ మరి ఇప్పుడు మన సీఎం గారు ఏమన్నారంటే 100% ఆరోగ్య చేద్దామన్నారు. చాలా మంచి ఐడియా. హెల్త్ మస్ట్ బి ఫ్రీ టు ది పీపుల్, హెల్త్ మస్ట్ బి ఫ్రీ. కానీ అనడం కానీ దాని తగ్గట్టుగా విధి విధానాలని అన్నిటిని మీద ఎవరు దృష్టి పెట్టట్లేదు. ఊరికే 100% అన్నాక ఇప్పుడు మా హాస్పిటల్లో ఒకప్పుడు 10-20% ఆరోగ్య పేషెంట్లు ఉండేవాళ్ళు. ఇప్పుడు దాదాపుగా ఏంటంటే 20 మంది 70-80% పేషెంట్లు ఆరోగ్య పేషెంట్లు అవుతున్నారు. అట్లీస్ట్ మినిమం తక్కువ 60-70% ఆరోగ్య పేషెంట్లు అవుతున్నారు. సో బిల్డింగ్ లో క్యాష్ ఫ్లో ఉండట్లేదు టు రన్ ది హాస్పిటల్. సో అది మెయిన్ ప్రాసెస్. సో అందుకని మేమేమంటున్నాము, మీరు ఇచ్చే ప్యాకేజ్ మా హాస్పిటల్ మెయింటెనెన్స్ కూడా మిగలాలి. ఒకప్పుడు అంటే మీరు లో ప్యాకేజ్ లో సర్వీస్ చేయమన్నారు. నో ఇట్స్ నో మోర్ ఏ సర్వీస్, ఇది నో మోర్ ఏ బీపీఎల్ స్కీమ్. దిస్ ఈజ్ ఏ ఆల్ ఓవర్ స్టేట్ హెల్త్ స్కీమ్ ఇది. ఇప్పుడు దాని బీపీఎల్ స్కీమ్ అని అనలేము మనం. బీపీఎల్ స్కీమ్ అన్నామంటే రాష్ట్రంలో 100 మంది బీపీఎల్ కింద వచ్చినట్లు లెక్క అవుతుంది. ఇట్ ఇస్ నాట్ ఏ బీపీఎల్ స్కీమ్. అండ్ నెంబర్ 3, ప్రతిసారి ఇంతకుముందు గవర్నమెంట్ మా ఫస్ట్ 2 లక్షలు ఒక ఫ్యామిలీ కవరేజ్ ఉండేదండి. ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ 5 లక్షలకు చేసింది. ఇప్పుడు 10 లక్షలకి ప్యాకేజ్ ఇంక్రీజ్ చేసింది. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 10 లక్షలు మీకు ఎవరికైనా తెలుసా? డాక్టర్ హాస్పిటల్ కి ఓ పేషెంట్ జబ్బుతోని వచ్చినప్పుడు 2007లో ఏదైతే 30-40 వేలు ప్యాకేజ్ ఫిక్స్ చేశారో దట్ ప్యాకేజ్ ఈజ్ సేమ్. సో హాస్పిటల్కి వచ్చే మనీ మళ్ళీ 5,000 మాత్రమే. అంతకన్నా 10 లక్షలు కాదు, 20 లక్షలు మీరు కవరేజ్ పెంచినా హాస్పిటల్కి వచ్చేది మాత్రం 5,000-6,000 తప్పించి ఎక్కడ రావట్లేదు. సో మేమేం అడుగుతున్నాము, మీరు 2 లక్షల నుంచి 10 లక్షలకి పెంచారు కవరేజ్, అలాంటి ప్యాకేజీలు ఎందుకు పెంచరు? ప్యాకేజీలు మాత్రం అలాగే ఉన్నాయి. సో అట్ మీన్స్ యాక్చువల్లీ దెర్ ఇస్ నో బెనిఫిట్ టు ఎనీబడి. ఊరికే చెప్పుకోవడము 10 లక్షలు పెంచామని తప్పించి రియల్లీ పేషెంట్ కు మంచి క్వాలిటీ వైద్యము, మంచి స్టెంట్లు, మంచి ఇంప్లాంట్లు పెడదామన్నా కానీ ఈ మనీ సరిపోవు. ప్యాకేజ్ మనీ పెంచిన, కవరేజ్ మనీ పెంచినప్పుడు ప్యాకేజ్ మనీ కూడా పెంచితేనే పేషెంట్ కి మంచి వైద్యము అన్ని సక్రమంగా అందుతాయి. సో ఇవన్నీ మేము మాట్లాడుతున్నాము. ఇవన్నీ చేద్దాం అనుకుంటే ఇంకెవరు అది అవ్వట్లేదు. హెల్త్ మినిస్టర్ గారు, హెల్త్ సెక్రటరీ కానీ, సిఇఓ గారు కానీ వాళ్ళన్నీ అర్థం చేసుకున్నారు, పాపం చేసుకున్నారు, కానీ ముందుకు వెళ్ళట్లేదు. ఇక ఈ నిస్సహాయతని మేము భరించలేక ఇక ఇలా ముందుకు రావాల్సి వచ్చింది. ఓకే ఓకే మహేందర్ రెడ్డి గారు, మీరు చెప్పండి, అసలు ఇలాగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడం అంటే ప్రజలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఇవి. సో దీనిపై మీరేమంటారు మహేందర్ రెడ్డి గారు? నమస్కారం అండి. నమస్తే అండి. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు మా డిబేట్లో పాల్గొంటున్న రమేష్ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు అంటే మంగళవారం అర్ధరాత్రి నుండి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామని చెప్పేసి తెలంగాణ ఏదైతే నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ అవుతుందో పిలిపించడం జరిగింది. అయితే దానిలో భాగంగా ఏంటంటే గతంలో కూడా అనేక సార్లు అంటే ఆరోగ్య శాఖ మంత్రి గారిని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. వాళ్ళు ప్రతి డేట్ కూడా పోస్ట్పోన్ చేసుకుంటూ పోవడం జరుగుతూ ఉన్నది. కానీ మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు. మేము హాస్పిటల్స్ మూసేసిన పరిస్థితి వచ్చేసింది. మేము చాలా బిల్స్ ఏవైతే ఉన్నాయో మేము ఇప్పుడు జీతాలు కానీ ఇప్పుడు వారు చెప్పినట్టు జీతాలు కానీ ఇవ్వలేకపోతున్నాయని చెప్పడం జరుగుతుంది. ఓకే, నేను కాదలేదు. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డదే ఉచిత హామీలతో. నేనేమంటా అంటే ఉచిత హామీలు ఏవైతే ఉన్నాయో అందులో ముఖ్యంగా ఏంటంటే వైద్య విద్య అనేది ఎవరైనా ఏ పార్టీ అయినా స్వాగతిస్తుంది.
గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఈ ఆరోగ్యశ్రీ ఏవైతే ఉన్నాయో రెండు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వైఎస్ రాజశేఖర్ ప్రవేశపెట్టడం జరిగింది. అప్పుడు అందరూ కూడా దాన్ని స్వాగతించారు. ఈ రెండు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా అమలు కావాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకున్నారు. అయితే దానిలో భాగంగా ఇవాళ ఏమైతుందంటే ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు మన మీడియాలో చూస్తాను ఏదైతే పెద్ద మొత్తంలో నిధులు నిలిపివేస్తుంటే గత 8 నెలలుగా 1400 కోట్ల రూపాయల ఏదైతే మన ఆరోగ్యశ్రీ కట్టాల్సిన అమౌంట్ ఏదైతుందో ప్రభుత్వం ఇవ్వట్లేదని చెప్పేసి చెప్పడం జరుగుతున్నది. అంటే మరి ఇన్ని రోజుల నుంచి కూడా మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి ఎందుకు ఈ పేద ప్రజల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వివరిస్తున్నారో అర్థం కావట్లేదు. ఇంకో విషయం అండి, గతంలో కూడా గత 7 సంవత్సరాల క్రితం కూడా ఇదే విధంగా ఆరోగ్యశ్రీ సేవలు అప్పుడు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు అప్పుడు కూడా ఇట్లా నిర్లక్ష్యంగా వివరించి అప్పుడు కూడా దాదాపు సుమారు 1500 కోట్ల రూపాయలు వీళ్ళకి ఆరోగ్యశ్రీకి కట్టాల్సి ఉంటే కట్టకపోతే అప్పుడు కూడా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపడం జరిగింది గత 6-7 సంవత్సరాల క్రితం. అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటెలందర్ గారు స్పందించి ఒకటే నెల సుమారు 850 కోట్లు విడుదల చేయడం జరిగింది. అప్పుడు అది కట్టెక్కడం జరిగింది. నేను ఏమంటున్నా అంటే ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో ఎక్కడైనా కానీ విద్యా వైద్య విషయంలో ఎవరు కూడా దాన్ని స్వాగతిస్తారు. విద్యా వైద్య విద్యలు ఉచితం అంటేనే ఎవరైనా స్వాగతిస్తారు. మరి రాష్ట్రంలో ఈ విద్యా వైద్య అంటే ఇవాళ విద్యా విషయంలో కూడా మీరు గమనించండి, ఇవాళ కాలేజీ కూడా రేపు ఎల్లుండో మూసేసే అవకాశం ఉంది. ఎందుకంటే మీ ఫీజు రీఎంబర్స్మెంట్ దాదాపు సుమారు 1500 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉందని చెప్పేసి 1200 కోట్ల రూపాయలు డిగ్రీ కాలేజీలకు, దాదాపు సుమారు 600 కోట్లు అంటే ఇంటర్ కాలేజీలకు సుమారు 3000 కోట్ల రూపాయలు ఇవాళ ఓన్లీ కాలేజీలకు మాత్రం ప్రభుత్వం కట్టాల్సింది. ఇవాళ ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు, విద్యార్థుల కాలేజీ యజమాని వేధిస్తా ఉన్నారు, ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రభుత్వం ఇవ్వట్లేదు, మీరు ఫీజు కట్టండి అని చెప్పేసి. అంటే విద్యార్థులు ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళు ఫీజు రీఎంబర్స్మెంట్ అని చెప్పేసి విద్య అభ్యసించాలని చెప్పేసి కాలేజీలకు వస్తే కాలేజీ ఈ పరిస్థితి దాపురించింది. ఇవాళ రేపు విద్యార్థులు కూడా రోడెక్కే పరిస్థితి వచ్చేసింది ఆల్రెడీ. ఇవాళ ఏదైతే ఉందో గత 11 సంవత్సరాలుగా కూడా ఈ తతంగం నడుస్తూ ఉండేది. గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే పరిస్థితి నెలకొన్నది. అప్పుడు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. ఇవాళ అంటే నేను ఏమంటున్నా అంటే ఈ రకంగా దాదాపు ఇప్పుడు ఇంకో విషయం అండి, ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీ కింద 1400 కోట్ల రూపాయలు కాకుండా దాదాపు సుమారు 1019 కోట్ల ఔషధ శాఖ కంపెనీలకు కూడా ఈ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ కింద పనిచేసే వాళ్ళకి కానీ ఈ హాస్పిటల్లో అదేవిధంగా జూనియర్ డాక్టర్లకు కూడా దాదాపు సుమారు 6 నెలలు కూడా డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళు కూడా సమ్మె చేస్తూ ఉన్నారు ఇవాళ. అంటే రాష్ట్రంలో ఇవాళ ఏదైతే డబ్బులు ఇవ్వాల్సిన సంస్థలకు డబ్బులు ఇవ్వకుండా ఇవాళ ఫ్యూచర్ సిటీలు అని చెప్పేసి అంటే అనవసరంగా డబ్బులు, గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆ బంధు ఈ బంధు అని చెప్పేసి విచ్చలవిడి ఖర్చు చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు కూడా వాళ్ళ ప్రజలకు నిత్యంగా రోజు ఏది అవసరం ఉంది, విద్యా వైద్య రోజు అవసరం ఉంటుంది. ఈ రెండింటి మీద దృష్టి కేంద్రీకరించాలి. ఫస్ట్ ఈ రెండింటి మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈ డబ్బులు బకాయి లేకుండా చూడాల్సిన బాధ్యత ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉంది. కానీ వీళ్ళు ఆ దిశగా అడుగులు వేయట్లేదు. ఇవాళ మీరు గమనించండి, గతంలో ఏదో ఇప్పుడున్న సీఎం రిలీఫ్ ఫండ్, గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇదే విధంగా దాదాపు సీఎం రిలీఫ్ ఫండ్ కింద కూడా 1 లక్ష రూపాయల బిల్లు హాస్పిటల్ బిల్ అయితే ఆ సీఎం రిలీఫ్ సంబంధిత ఎమ్మెల్యే నుంచి రాష్ట్రానికి వెళ్తే వాళ్ళు 5,000 రూపాయలు ఇస్తారండి. అంటే 1 లక్ష రూపాయల ఒరిజినల్ బిల్స్ ఉన్నా కూడా 5,000 10,000 బిల్స్ మాత్రమే వస్తుండే సీఎం రిలీఫ్ ఫండ్ కింద. అంటే అది కూడా పూర్తి రాకపోతే కలిసి 50% అమౌంట్ వచ్చే పరిస్థితి లేదు సీఎం రిలీఫ్ ఫండ్. ఇది కూడా వైద్యం కిందకి వస్తుంది ఇవాళ. ఈ రకంగా 6 సంవత్సరాల క్రితం కూడా ఈ ప్రభుత్వం, గత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే విధంగా చేయడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే విధంగా చేస్తూ ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఈ ఆరోగ్యశ్రీ రీఎంబర్స్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో మాత్రం ప్రభుత్వం వెంటనే స్పందించాలి. లేకపోతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి మండల కేంద్రంలో ఉద్యమాలు చేసిన పరిస్థితి నెలకొంటున్నది. ఎందుకంటే ప్రజలు ఇప్పటికే కూడా ఇవాళ హాస్పిటల్ కూడా మీరు గమనించండి, ప్రైవేట్ హాస్పిటల్లో విరుద్ధమైన ఫీజులు ఇవాళ దాదాపు ఒక జ్వరం వచ్చిపోతే కూడా దాదాపు 50,000 లక్ష రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. వాటి మీద శ్రద్ధ వహించారు ఇవాళ. మరి ఎందుకు ఈ విధంగా వాస్తవంగా హాస్పిటల్స్ లో ఒక జ్వరం వచ్చిపోయిన వ్యక్తికి అన్ని టెస్టులు చేసి సుమారు 50,000 బిల్లు తీసుకొస్తా ఉన్నారు. మరి ప్రభుత్వం దీని మీద ఎందుకు శ్రద్ధ తీసుకోవట్లేదు? మీరు ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రైవేట్ హాస్పిటల్ వచ్చాయి, ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వరు. అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఈ విధంగా దోచుకుంటా ఉన్నాయి. అంటే ఈ రకంగా పేదలు ఎడియేసి పేదలు నష్టపోవాల్సిందే, ఎడియేసి రాష్ట్ర ప్రజలు నష్టపోవాల్సిందే. ప్రజలు ఏ విధంగా బాగు చేయాలన్న ఆలోచన ఈ గత ప్రభుత్వం కానీ ప్రభుత్వానికి లేకుండా పోయింది. వీళ్ళు గమనించండి, ఇవాళ కరీంనగర్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాండి. ఇవాళ కరీంనగర్ లో హాస్పిటల్స్ యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళ యొక్క నిర్లక్ష్యం కారణంగా మత్తు ఇంజక్షన్లు ఇచ్చి కూడా ఇవాళ మహిళలపై అత్యాచారాలు చేస్తూ ఉన్నారు. అది కరీంనగర్ జరిగిందండి. వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా మీకు కూడా తెలిసి ఇవాళ అట్లాంటి ప్రభుత్వం స్పందించేది, స్థానిక ఎమ్మెల్యే స్పందించాడు, ఇక్కడ ఉన్న పొన్నం ప్రభాకర్ గారు కూడా స్పందించాడు ఆ విషయంలో.
ఎందుకు హాస్పిటల్ యజమాని ఎందుకు హాస్పిటల్ పై ఇంత వాళ్ళు ఎందుకు దోస్తాన్ని చేస్తూ ఉన్నారు? వాళ్ళు ఎందుకు మరి నెలలు మీకు ఏమైనా మామూలు ఇస్తున్నా అని చెప్పి ప్రశ్నిస్తా ఉంది ఇవాళ. ఎందుకంటే ఇవాళ అమాయకులు బలైతా ఉన్నారు. హాస్పిటల్ పోతే అసలు హాస్పిటల్కి పోతే మళ్ళీ తిరిగి వస్తున్న నమ్మకం లేదు ఇవాళ. మీ ఇంకో విషయం అండి, చనిపోయిన డెడ్ బాడీకి 40,000 మెడికల్ బిల్స్ కట్టంగా కూడా తర్వాత ఇంకా 2 లక్షల బిల్ కట్టాలని చెప్పేసి వేధింపులు గురి చేసిన సందర్భాలు ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఇంకా చనిపోయిన డెడ్ బాడీ కూడా ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. మరి ఏంటి అసలు ఈ రాష్ట్రం ఎటు పోతా ఉన్నది ఇవాళ? ఈ రాష్ట్రం మరి ఎందుకు పేదలకు దూరంగా ఉంటా ఉన్నది? ఇవాళ ఎందుకు అగ్రవర్ణాలకు కొంతమంది అంటే ఏదైతే డబ్బు ఉన్న వాళ్ళకి మాత్రమే బత్తస్ పలుకుతా ఉన్నది ఇవాళ? ఎందుకు ఈ రకంగా పరిపాలిస్తూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ? నేను ఏమంటా అంటే పేదల పక్షపాతిగా గవర్నమెంట్ ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ఇవాళ పేదల పక్షపాతి ఉండగా ఇవాళ ఏదైతే డబ్బున్న వారికి పక్షపాతిగా వ్యవహరిస్తా ఉన్నది ఇవాళ. ఇవాళ రాష్ట్ర మంత్రులు ఎవరు వాళ్ళ వల్ల వాళ్ళకే సఖ్యత లేదు ఇవాళ. ఒక్కొక్క శాఖకు సఖ్యత లేదు. ఎవరు నిత్యము విమర్శలు ఇవాళ. అంటే ఇవాళ ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయినాయి. ఇంతవరకు కూడా ప్రభుత్వం స్పందించట్లేదు. మరి ఎందుకు ఆరోగ్యశ్రీ సేవలు? మహేందర్ రెడ్డి గారు, మీరు పేదల పక్షపాతిగా ఉండాలని చెప్తున్నారు కదా, ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోతే గనక చాలా మంది పేద ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ మీద ప్రతిరోజు కూడా వేలాది మంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఆరోగ్యశ్రీ ద్వారా కొంతవరకు అయినా సేవ్ అవుతామని చెప్పి, కానీ ఇప్పుడు నిలిపివేయడం వల్ల చాలా ఇబ్బంది పడతారు. మరి మీ తరపున మీరు ఏం చేస్తారు? ఎలాంటి సపోర్ట్ చేస్తారా పేద ప్రజలకి? మళ్ళా ఆరోగ్యశ్రీ పథకం రావాలంటే మీ తరపున చేసే పోరాటం ఏంటి అసలు? ఒకటండి, ఇవాళ దేశ ప్రధాని మోడీ గారు ఇవాళ దేశాన్ని పరిపాలిస్తా ఉన్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలను ఎందుకు చూస్తా ఉన్నారు? ఏదైతే మనం చెప్పేది అవుతుందో చేయాలి. ఇవాళ ఒక మంత్రి హోదాలో ఉండి, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి నోట్లకి వెళ్ళి ఒక వాక్యం వచ్చిందంటే ఆ వాక్యానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇవాళ మోడీ గారు ఏదైతే ఉందో ఆయుష్మాన్ భారత్ ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ ఇవాళ దేశవ్యాప్తంగా కంటిన్యూ అవుతా ఉంది. ఆయుష్మాన్ భారత్ కార్డు మీద కూడా చాలా మంది ప్రజలు ట్రీట్మెంట్ చేసుకుంటా ఉన్నారు. అంటే ఇవాళ ఆరోగ్యశ్రీ అనేది ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది. ఇవాళ ఆయుష్మాన్ భారత్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. ఇవాళ ఆయుష్మాన్ భారత్ మీద ఎవరైనా పేద ప్రజలు ఇంత ఉద్యమం చేశారు ఎప్పుడు రోడ్ ఎక్కిరండి ఇవాళ? అంటే నేను ఏమంటా అంటే ఇవాళ ప్రభుత్వాలు పరిపాలించేటప్పుడు పేద ప్రజల పక్షాన మొత్తం హామీలు ఇస్తూ ఉంటారు ఇవాళ. మరి ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళు తెలంగాణలో అధికారం రావాలని చెప్పేసి ఎన్నో రకాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఏంటంటే మేము ఉచిత హామీలు ఇవ్వాలని చెప్పేసి మేము చెప్పండి. ఉచిత హామీలు దేనికి ఇస్తామంటే విద్యా వైద్యకి ఇస్తాం. మేము దానికి 100% ఎవరైనా స్వాగతిస్తారు. ఇవాళ వీళ్ళు ఏంది 6 అభయహస్త పథకాలు అని చెప్పేసి 6 పథకాలు పెట్టి దొంగదారులు ప్రభుత్వం ఏర్పడింది ఇవాళ. మరి 6 అభయహస్తాలు ఇవాళ ఉచిత బస్సు ఎవరికి వస్తామంటే ఉచిత బస్సు ఏవైతే ఆర్టీసీకి కట్టాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో అది కూడా పెండింగ్ ఉంది ఇవాళ. నేను ఏమంటా అంటే ఆర్టీసీలో పేదలకు మాత్రమే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రం ఉచితంగా ఇవ్వండి, మేము అభ్యంతరం తెలపము. ఇవాళ ఐటీ కట్టే వారికి, ప్రభుత్వ ఉద్యోగులకు అందరు కూడా ఇవాళ మీరు ఉచితంగా మహిళలకు బస్సు ఇస్తా ఉన్నారు. ఆ డబ్బులన్నీ ఇవాళ మరి ఆరోగ్యశ్రీకి ఉచితంగా ఇవ్వకుండా ఆ డబ్బులను కన్వర్ట్ చేసేసి ఇవాళ ఆరోగ్యశ్రీకి కట్టచ్చు కదా. అంటే ప్రజాధనము వృధా చేస్తున్నారు వీళ్ళు. ప్రజాధనాన్ని వృధా చేసుకుంటా ఇవాళ వీళ్ళు ఒక ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. ఇవాళ వాస్తవంగా పేదలు గతంలో మీరు గమనించండి, దళిత బంధు అని చెప్పేసి ఇవాళ గతంలో కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. దళిత బంధు ఎవరికి ఇవ్వాలండి? ఇవాళ అక్కడ అనగాని వర్గాలు ఏవైతే ఉన్నారో బాగా ఇవాళ చాలా పేదవాళ్ళు, దళిత వర్గాల పేదవాళ్ళకి ఇవ్వాలి. అందులో కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న వాళ్ళకి ఇవ్వడం, అందులో కూడా ఐటీ కట్టే వాళ్ళకు కోట్ల రూపాయలు కూడా దళిత బంధు ఇవ్వడం. అంటే ఈ డబ్బులు ఎవరు చేస్తారు? రేవంత్ రెడ్డి గారు ఇంటికెళ్ళి ఇస్తున్నారా? గతంలో కేసీఆర్ ఇంటికెళ్ళి ఇచ్చారా? ప్రజాధనం కాదా? ఇవాళ పబ్లిక్ ట్యాక్స్ కడితే ఇవాళ ప్రభుత్వం నడుస్తూ ఉన్నాయి. ఈ ధనాన్ని మీరు వృధా చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇట్లా వృధా చేసుకుంటా ఇవాళ అత్యవసర సేవలకు విఘాతం కల్పిస్తూ ఉన్నారు. ఇవాళ చూడండి, ఇవాళ ఆరోగ్యశ్రీ బంద్ అయింది. రేపు ఫీజు రియంబర్స్మెంట్ కార్డు కూడా బంద్ చేస్తా ఉన్నారు. ఇవాళ ప్రజలంతా ఎక్కడ రోడ్ ఎక్కాలి ఇవాళ. అట్లాంటి పరిస్థితి దాపించే పరిస్థితి ప్రభుత్వం నడుపుతుంది. ఇక ముఖ్యమంత్రుల యొక్క అసమర్థత వల్ల ఈ రకంగా జరుగుతూ ఉన్నాయి. వీళ్ళ అసమర్థత ఎందుకంటే ఈ అసలు డబ్బులు సద్వినియోగం ఎట్లా చేసుకోవాలి ఒక పద్ధతి ప్రకారంగా వినియోగించుకోవాల్సి ఉంది. కానీ వీళ్ళకి నోటికి ఏదొస్తుంది ఇవ్వడము, హామీ ఇవ్వడము, దానికి పక్కదారు అట్లేయడము. ఇవాళ కేంద్రానికి వెళ్తారు, మళ్ళీ డబ్బులు కావాలని అడుగుతారు. కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలో కేంద్ర ప్రభుత్వం తెలుసు, అంతే వరకు ఇస్తుంది. కానీ మీకు విచ్చలవిడి ఖర్చు చేసుకుంటే ఇవాళ మీరు యూరియా విషయంలో కూడా వీళ్ళకి రాష్ట్రం దగ్గర ఎలాంటి అంచనా లేకుండా ఇవాళ యూరియా కూడా ఇవాళ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. రాష్ట్రంలో యువత ఇబ్బంది పడతా ఉన్నారు, అదేవిధంగా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవాళ ఆరోగ్యశ్రీ కింద పేద పేషెంట్లు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ పేద విద్యార్థులు ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ రకంగా ప్రభుత్వం నడిపిస్తా ఉన్నారు. తిరుగుబాటు వస్తే మాత్రం మీరు రోడ్ల మీద తిరిగారని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఓకే రమేష్ గారు, మీరు చెప్పండి. అంటే మొత్తంగా ఎలాంటి ప్రభుత్వం ఆల్రెడీ ఒక 100 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పేసి అంటుంది కదా, అలా కాకుండా ఏం చేస్తే మళ్ళీ తిరిగి ఆరోగ్యశ్రీ సేవలు తిరిగి ప్రారంభించే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు?
లేదండి. ఈ 100 కోట్లు ఇప్పుడు మొన్న ఇచ్చిన తర్వాత మొన్న హెల్త్ మినిస్టర్ గారు ఎవ్రీ మంత్ 100 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పినా దాని వలన హాస్పిటల్‌కి ప్రయోజనాలు లేవు. ఎందుకంటే ఇది ఓల్డ్ 2007లో తయారైన స్కీమ్ తోని 100 కోట్లు ఇవ్వడము. మేము డాక్టర్లకి, సప్లయర్‌లకి ఇచ్చే అమౌంటే తప్పించి హాస్పిటల్ నడపడానికి ఆ అమౌంట్ ఏది సరిపోదు. సో కంపల్సరీగా ఎట్లయితే మీరు ఆరోగ్యశ్రీ కవరేజ్ ఇంక్రీజ్ చేశారో, 5 టైమ్స్ ఇంక్రీజ్ చేశారో, అట్‌లీస్ట్ 2-3 టైమ్స్ అన్న ఆరోగ్యశ్రీ ప్యాకేజ్ ఇంక్రీజ్ చేయాలి. చేస్తే కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ కోసం అలొకేట్ చేసిన బడ్జెట్ 1200 నుంచి 1500 కోట్లు ఉందండి పర్ ఇయర్. ఇది 2 టైమ్ చేస్తే మహా అంటే 2500 to 3000 ఆర్ 4000 ఎట్ ది మాక్సిమం బెస్ట్ స్కీమ్ తయారు చేస్తే మాత్రం ప్రజలందరికీ వైద్యం అనేది ఒక అత్యుత్తమ స్థాయిలో అందించడానికి అన్ని నెట్వర్క్ హాస్పిటళ్ళు ముందుంటాయండి. ఇప్పుడు ఏంటంటే ఆరోగ్యశ్రీ అనగానే లో క్వాలిటీ చేయాలి, దీంట్లో ఏం మిగలవు, సో క్వాలిటీ అనేది ఇంప్రూవ్ కాదు. సో గవర్నమెంట్ దీన్ని మహా అంటే రెండింతలు కొన్ని వేల కోట్లు ఫ్రీబీస్ ఇస్తున్నారు. ఫ్రీబీస్ వద్దనట్లే, అది గవర్నమెంట్ పాలసీ చేసుకుంది. దాంట్లో దీనికోసం ఒక 2500-3000 కోట్లు పర్ ఇయర్ వెచ్చిస్తే మొత్తం హెల్త్ సిస్టమ్ ని అత్యుత్తమ స్థాయిలో చేయడానికి మా హాస్పిటల్ వర్గాలు అన్ని కూడా ముందున్నాయి. అది పేషెంట్ల తరపు నుంచి ఎవరికి కూడా ఆరోగ్య సమస్య అంటే సమస్య కాదు, సమస్యలో వాళ్ళు ఫైనాన్షియల్ ఇబ్బంది పడకుండా చేయడానికి మీ అందరం ముందుండి ప్రయత్నం చేస్తాం.